కిడ్నీకి సమస్యలు వస్తే ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శ్రీకాంత్ మున్నా, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ V9 అండ్ ఆండ్రో9 హాస్పిటల్స్. సో కిడ్నీలకి ఇన్ఫెక్షన్ వచ్చినా, కిడ్నీలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి? పరిగణనలోకి తీసుకోవాల్సింది ఏంటంటే డయాగ్నసిస్, అంటే వ్యాధి నిర్ధారణ కోసం కానీ, వ్యాధి తీవ్రత కోసం కానివ్వండి, ఫాలో అప్లో అంటే వ్యాధి తగ్గిపోయినా కానీ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎటువంటి పరీక్షలు జనరల్లీ ఒక యూరాలజిస్ట్ కానీ నెఫ్రాలజిస్ట్ కానీ మీకు అడ్వైస్ చేస్తుంటారు. సో కిడ్నీ సమస్య సింపుల్గా ఇన్ఫెక్షన్స్ అంటే నొప్పి, జ్వరము, వాంతులు, డొక్కల్లో నుంచి గజ్జల్లోకి నొప్పి, పొట్ట ఉబ్బరం ఇట్లాంటివి వస్తున్నప్పుడు బేసిక్ టెస్ట్ మనం ఫస్ట్ చేసేది అల్ట్రాసౌండ్ స్కానింగ్. అల్ట్రాసౌండ్ స్కానింగ్లో కిడ్నీస్లో ఉన్న సైజు, వాటి షేప్, స్టోన్స్ ఏమన్నా ఉన్నాయా, కిడ్నీలో యూరిన్ కిందికి దిగే పైప్లో ఏమన్నా అడ్డం ఉండటం వల్ల కిడ్నీలో మూత్రం పేరుకొని వాపు వస్తున్నదా. కిడ్నీలో వాపు రెండు రకాలు. ఒకటి ఇన్ఫెక్షన్ వల్ల ఉబ్బేది, అంటే మనకి దెబ్బ తాకినప్పుడు ఎర్రగా ఎట్లాగైతే వచ్చి ఉబ్బుతుందో అట్లాంటి ఇన్ఫెక్షన్, అది స్వతహాగా కిడ్నీలో వచ్చే ఇన్ఫెక్షన్. రెండవది పైన చర్మం నార్మల్గా కనిపిస్తుంది, కింద ఏదన్నా ఇన్ఫెక్షన్ చీము వచ్చినప్పుడు ఎట్లాగైతే చర్మం నార్మల్గా ఉండి ఉబ్బి జస్ట్ రెడ్నెస్ వస్తుంది, పల్చబడుతుంది స్కిన్, ఆ తర్వాత అది పగిలి చీము బయటకు వచ్చే ముందు కండిషన్. ఇట్లాంటిది నీరు పేరుకుంటున్నప్పుడు కిడ్నీలో వచ్చే వాపు. సో కిడ్నీ మందం బాగానే ఉంటుంది, కిడ్నీ టిష్యూ బాగానే ఉంటుంది, కిడ్నీలో జస్ట్ లోపల యూరిన్ ఏదైతే ఎంటీ స్పేసెస్ కారిడార్స్లో కేలిసిస్ అంటాం, అక్కడ కలెక్ట్ అయ్యి పైప్ ద్వారా బయటకు వస్తూ ఉంటుందో ఆ పైప్ లోపల నుంచి యూరిన్ పేరుకుంటూ కిడ్నీని నెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు రకాల వాపులు వ్యత్యాసం మనకి అల్ట్రాసౌండ్ స్కానింగ్లో తెలుస్తుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఇంకా ఏమేమి తెలుసుకోవచ్చు మనము? దీర్ఘకాలికంలో కిడ్నీకి ఏమన్నా చేంజెస్ వచ్చాయా, రీనల్ పారెన్కైమల్ చేంజెస్ అంటాం. కిడ్నీ గోడలు ఏదైతే ఉంటుందో మందంలో రెండు రకాల టిష్యూస్ ఉంటాయి. కార్టెక్స్ అంటాం, బయట వెలుపల వైపుకు ఉండేది, మెడుల్లా లోపల వైపుకు ఉండేది. ఈ రెండిటికి గల వ్యత్యాసము మన యూరిన్ కాన్సన్ట్రేట్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. సో కార్టెక్స్లో నుంచి నెఫ్రాన్ అనే ఒక కిడ్నీ యొక్క బేసిక్ బ్రిక్, మనం గోడని బ్రిక్స్తో చేసినట్టు కిడ్నీ అనేది నెఫ్రాన్స్ తోటి తయారవుతుంది. సో ఈ నెఫ్రాన్స్ అనే దాంట్లో నుంచి యూరిన్ కార్టెక్స్ నుంచి మెడుల్లాకి వెళ్ళే కొద్దీ దాని సాంద్రత, డెన్సిటీ, స్పెసిఫిక్ గ్రావిటీ, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ పెరిగి అవసరమైన మినరల్స్, సాల్ట్స్ని బాడీ లోపలికి అబ్జార్బ్ చేసుకొని అవసరం లేని యూరియా, క్రియాటిన్ అనే డైలీ వేస్ట్ ప్రొడక్ట్స్ బాడీలో ప్రొడ్యూస్ అయ్యేవి ఎక్స్క్రీట్ చేసి యూరిన్ ఆస్మోలారిటీని పెంచడం జరుగుతుంది. సో ఈ కార్టెక్స్ మెడుల్లా డిఫరెన్సియేషన్ పోతోంది, మనం రీనల్ పారెన్కైమల్ చేంజెస్ అని అల్ట్రాసౌండ్లో చదువుతున్నాం, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. లేదా లాస్ ఆఫ్ కార్టికో మెడులరీ డిఫరెన్సియేషన్, CMD అనే పదం కనుక అల్ట్రాసౌండ్లో రాశారు అంటే దీర్ఘకాలికంలో కిడ్నీ డ్యామేజ్ అవుతున్నది, దానికి అండర్లైన్ కాజెస్ని ఎత్తుక్కొని వాటిని హాల్ట్ చేసుకోవటం, బ్రేక్ కొట్టడం, ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో రెండవ టెస్ట్ యూరినరీ సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం. ఇందులో మనం ఇన్ఫెక్షన్ రొటీన్గా చూస్తూ ఉంటాం, స్టోన్స్ కోసం కానివ్వండి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కోసం కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి పోతున్నప్పుడు 90% మనం జస్ట్ కొన్ని పారామీటర్స్ వరకే గమనించడం జరుగుతుంది. కానీ కిడ్నీ డ్యామేజ్ అవుతున్న వాళ్ళల్లో ఇంపార్టెంట్ అయినవి ఇంకా చాలా చూడాల్సినవి ఏమిటంటే స్పెసిఫిక్ గ్రావిటీ, యూరిన్ ఆస్మోలారిటీ, యూరిన్లో ప్రోటీన్ పోతుందా, యూరిన్లో బ్లడ్ వెళ్తుందా, యూరిన్లో యూరోబిలినోజన్ అనే న్యాచురల్ ప్రోడక్ట్, యూరిన్కి ఎల్లో కలర్ని ఇచ్చే ప్రోడక్ట్ అదేమన్నా ఎక్కువ పోతుందా. సో జాండిస్లో ఉన్నప్పుడు బిలిరూబిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ యూరోబిలినోజన్ మూత్రంలో నుంచి వెళ్ళటం పెరుగుతుంది. మన డార్క్ కలర్డ్ యూరిన్ కూడా చూస్తూ ఉంటాం. కాన్సన్ట్రేటెడ్ యూరిన్లో నార్మల్గా ఉంటుంది అది. సో ఎల్లో కలర్ డార్క్ కలర్లో ఉందన్నప్పుడు అది లివర్ డ్యామేజ్ వల్ల వస్తున్నదా లేదా వాటర్ తక్కువ తీసుకోవటం వల్ల వస్తున్నదా అనేది కూడా మనకి ఈ టెస్ట్లో తెలుస్తుంది. అట్లాగే స్పెసిఫిక్ గ్రావిటీ, యూరిన్ని కాన్సన్ట్రేట్ చేసే కెపాసిటీ కిడ్నీస్ ఏమన్నా కోల్పోతున్నాయా, యూరిన్లో ఫిల్టర్ అయినట్టు మనం జల్లెడలో వేసిన నీరు జల్లెడలో నుంచి వచ్చేసినట్టు యూరిన్ కాన్సన్ట్రేట్ కాకుండా బాడీలో ఉన్న వాటర్ లాస్ అవుతుందా. అట్లాగే ఇంకొన్ని టెస్టులు యూరిన్లో చేసేది ఏంటంటే యూరినరీ స్పాట్ సోడియం. యూరినరీ స్పాట్ సోడియంలో బ్లడ్లో ఉన్న సోడియము, యూరిన్లో ఉన్న సోడియము రేషియో అనేది ఉంటుంది. ఈ సోడియం అనేది బాడీలో అబ్జార్బ్ అయ్యి
బీపీ మెయింటైన్ చేయడానికి వాటికి పనికొచ్చే ఒక ఇంపార్టెంట్ మినరల్. సో ఈ సాల్ట్, సోడియం అనేది బాడీలో అబ్జార్బ్ కాకుండా యూరిన్లో నుంచి వెళ్ళిపోతుంటే అది కూడా ట్యూబులర్ డిసీజెస్ అంటే కిడ్నీలో దీర్ఘకాలికం వ్యాధులకి ఆల్రెడీ ఇబ్బంది ఉన్నది అని డయాగ్నోస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ 2 సింపుల్ టెస్ట్లు, అల్ట్రాసౌండ్ స్కానింగ్, యూరిన్ టెస్ట్. ఇంకా మనం ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, జ్వరం ఉన్నది, మందులు రెస్పాండ్ అవుతున్నాయా లేదా ఏ రకమైన మందు పెట్టుకోవాలి అంటే యూరిన్లోనే మనం ఇంకో టెస్ట్ చేసేది కల్చర్, యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ. ఇందులో స్పెషల్గా ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంది, ఏ రకమైన మందుకి పనిచేస్తుంది, ఈ 4-5 మందులు ఒకవేళ పనిచేస్తుంటే ఏది బెటర్గా పనిచేస్తుంది అంటే దేనికి ఎక్కువ పవర్ ఉంది ఈ బ్యాక్టీరియా మీద అనేది కూడా మనకి వాల్యూస్ యూరిన్ కల్చర్లో రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇవి సింపుల్ అండ్ బేసిక్ టెస్ట్ మనం యూరిన్ ఇన్ఫెక్షన్స్ కోసం చేసుకునేది. ఇవి కాకుండా ఈ ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి స్ప్రెడ్ అయిందా అని తెలుసుకోవడానికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, యూరిన్ కిడ్నీ పనిచేసే తత్వం ఏమన్నా తగ్గిందా అని తెలుసుకోవడానికి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు చేస్తాం. ఈ 2 రక్త పరీక్షలు. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో యూరియా, క్రియాటిన్ అనే 2 ఇంపార్టెంట్ పారామీటర్స్ వస్తాయి. జనరల్లీ టెంపరరీగా డ్యామేజ్ అయిన కిడ్నీస్ వల్ల క్రియాటిన్ ఏమి పెరగదు, యూరియా పెరిగే అవకాశం ఉండొచ్చు. క్రియాటిన్కి యూరియాకి పెరిగే రేషియో కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. దీర్ఘకాలికం వ్యాధుల్లో యూరియా పెరగదు, క్రియాటిన్ పెరుగుతూ ఉంటుంది. టెంపరరీగా వచ్చిపోయే ఇన్ఫెక్షన్స్లో క్రియాటిన్ అంత ఎక్కువగా పెరగదు, యూరియా పెరుగుతూ ఉంటుంది. సో ఈ రెండింటి రేషియో వల్ల దీర్ఘకాలికంలో ఉన్న వ్యాధ, ఇప్పుడు టెంపరరీగా కొత్తగా వచ్చిన వ్యాధ, ఆల్రెడీ దీర్ఘకాలికంగా డ్యామేజ్ అయి ఉన్న కిడ్నీస్ మీద టెంపరరీగా ఏదన్నా బిగ్ ఇన్సల్ట్ లాంటిది జరగటం వల్ల టెంపరరీగా పెరిగిన క్రియాటిన్, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ కిడ్నీస్ని ఫర్దర్గా పాడవకుంటూ చూసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.